యేసుప్రభు వారు ఒక మార్గం గుండా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన 10 మంది కుష్ఠరోగులు వారికి కనబడ్డారు ఆయనకు. ఈ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది ఏమో యూదులు, ఒకటేమో సమరయుడు. ఈ కుష్ఠరోగం ఏం చేస్తుందంటే అందరినీ ఒకటి చేస్తుంది. ఇప్పుడు సమాధి అందరినీ ఏకం చేస్తుంది. గొప్పవాడైనా, ధనవంతుడైనా, పెద్దవాడైనా, ఎంత భోగభాగ్యం అనుభవించినా మరి ఆ ప్రతివాడ సమాధిలోకి వెళ్ళవలసిందే. సమాధి మరణం అందరినీ సమానం చేసినట్లుగానే యూదులు గొప్పవారు అనుకునేవాళ్ళు, సమరయులు తక్కువవారు అనుకునేవారు. కానీ కుష్ఠరోగం వాళ్ళందరినీ కలిసి ఉండేటట్టు చేసింది. యేసుప్రభు వారు దేవుని చిత్తానుసారంగా ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. ఏదో యాదృచ్ఛికంగా కాదు, కానీ దేవుని గాడ్స్ ప్రావిడెన్స్ ప్రకారం యేసుప్రభు వారు ఆ మార్గమున వెళ్తున్నాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట 12వ వచనం, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, ఎట్లా ఉన్నారు? దగ్గరికి వచ్చారా? దూరంగా ఉన్నారు. కాబట్టి కుష్ఠరోగులు ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. కుష్ఠరోగులైన వాళ్ళు ఆ రోజుల్లో సమాజానికి వెలుపల ఉండాలి. ఒక ఊరికి దూరంగా ఒక పాక కట్టుకొని ఆ పాకలో ఉండాలి. ఎవరైనా దగ్గరకు వస్తే నా దగ్గర రావద్దు, నేను అపవిత్రుడు అని చెప్పాలి. పై పెదవు ఇట్లా మూసుకోవాలి పెదవులు. అటువంటి జీవితం వాళ్ళది. చాలా దౌర్భాగ్యమైనది జీవితం. సామాజిక బహిష్కరణ వాళ్ళకు ఉంటుంది. దూరంగా ఉన్న వాళ్ళు యేసు ప్రభుతో వాళ్ళు దూరంగా ఉన్నారు. ఆత్మీయంగా మనం కూడా దూరస్థులమే. అర్థమైందండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 12. ఆ కాలం నుండి ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటున్నారని మీరు జ్ఞాపకం చేసుకుని. దేవుడు లేని వారు ఇక్కడ క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది. మనం ఎలాగున్నామట? వాళ్ళు కుష్ఠరోగులేమో యేసు ప్రభుకు దూరంగా ఉన్నారు. మనం కూడా కుష్ఠరోగులమే. ఏ రోగం ఇది? పాపం అనే కుష్ఠతో ఉన్నాం మనం. మునుపు దూరస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం వలన ఆయనకు మనం సమీపంలో అయ్యాం. ఆ రోజుల్లో మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు. 1. 2వది పరదేశులం. 3వది వాగ్దాన నిబంధన లేని పరజనులం, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారు, మనం క్రీస్తుకు దూరస్థులమై ఉంటుందని మనం. అది మన పరిస్థితి. మన పరిస్థితి ఎంత దయనీయము. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళం అంటే క్రీస్తుకు దూరస్థులం, దేవుడు లేని ప్రజలం. దేవుడు లేని ప్రజలు ఏ విధంగా జీవిస్తారు? ఈ లోకంలో ఎంతో మంది జీవిస్తున్నారు దేవుడు లేని ప్రజలు. కాబట్టి వాళ్ళు వచ్చి ఆ కుష్ఠరోగులు యేసు ప్రభు వారు ఎదురుగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. యేసు ప్రభువును వేడుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రాయబడిన మాట ఆ 13వ వచనం, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. కాబట్టి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, యేసు ప్రభువా మమ్ము కరుణించమని వారు కేకలు వేశారు. ఎంతవరకు కేకలు వేయాలి మనం? ఎంతవరకు కేకలు వేయాలి మనం? కరుణించువారం అనే మాట. కరుణించు మనం. లూకా సువార్త 11వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. వారి స్థితి ఏమిటంటే మొట్టమొదటిగా వారు దూరంగా ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వాళ్ళం? రక్షణ పొందకుండా ఎలాంటి వాళ్ళం? మనం దూరస్తున్నాం. ప్రభువా నేను దూరస్తున్నాను, యేసుక్రీస్తు రక్తం వల్ల మీరు నన్ను సమీపస్తులుగా చేశాను. పరదేశంలో ప్రజలను, వాగ్దాన నిబంధనలు లేని వారును, ఇశ్రాయేలుతో సహపౌరుడును కాను. అలాంటి నన్ను ప్రభువా
క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేశారు. ఇప్పుడు మనం దూరస్థులమా, సమీపస్తులమా? చాలా సమీపస్థలం. యేసుప్రభు వారు సమీప బంధువుగా శరీరధారి ఈ లోకానికి వచ్చారు. ఒకప్పుడు ఆయన పరలోకంలో ఉండేవాడు, మనం భూమి మీద ఉండేవాళ్ళం. ఆయనకు మనకు దూరం ఎంతో. ఇప్పుడైతే యేసుప్రభు వారే మానవుడుగా, దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, మనకు రక్తంగా వచ్చాడు, ప్రాణం పెట్టి సమీపంగా వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే దూరస్థులమైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేశాడు. ఇందును బట్టి మీరు ఆయన్ను ఆరాధించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఎవరినైనా ప్రభువా నన్ను కరుణించమంటే వదిలేస్తాడా? విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైనా సరే దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఇక్కడ యేసు ప్రభువా మమ్మ కరుణించమంటే కేకలు వేస్తే ఏమయ్యారు? యేసు ప్రభు వారిని కరుణించాడు. చూడండి 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళి చుండగా శుద్ధులేరు. కుష్ఠరోగం అనేది ఎలాంటిదంటే, అది ఒక్కసారి కనుక పుండు లోపల పుట్టిందంటే అది మనిషిని విడిచిపెట్టదు. చేవల్లో ఒకతను కుష్ఠరోగం ఉంది, ఇప్పుడు తగ్గింది, కానీ ఇంకా అతను పట్టుకోవాలంటే చేయబట్టుకుంటే భయపడతారు. కుష్ఠరోగం అనేది భయంకరమైన పాపం. అది ఎట్లా ఉంటుందంటే, ఆ పుండు భయంకరమైన పుండు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం యెషయా 1:6 వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థ ఖచ్చితమైన లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. అది కుష్ఠరోగి యొక్క పరిస్థితి. కుష్ఠరోగులు ఎలా ఉంటారంటే వాళ్ళ పండ్లు పచ్చిగా ఉంటాయి, ఎప్పుడు చీము కారుతూనే ఉంటుంది, రక్తం కారుతూనే ఉంటుంది. మరి అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేదు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పండ్లు. ఇది కుష్ఠరోగి స్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కేకలు వేశాడు, యేసు ప్రభువా నన్ను కరుణించుము. అక్కడ పొట్టిగుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు ఆయన కరుణిస్తాడు. ప్రేమగల దేవుడు. ఇప్పుడైనా సరే మేము యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను క్షమించు నాయన, నన్ను కరుణించు. కీర్తన మనం చదువుకున్నాం కదా, 123. దాసుడు తన యజమాని చేతట్టును, దాసురాలు తన యజమానురాలు చేతట్లు చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూస్తున్నవి. ఎంతవరకు చూడాలి? మనల్ని కరుణించేంత వరకు. కాబట్టి కరుణించుము అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు వారు కుష్ఠరోగుల మీద దయగలిగిన వాడు. ఆ రోజులో ఒక కుష్ఠరోగి వచ్చి, యేసు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. దిగి వచ్చినప్పుడు వెంబడించెను, వచ్చి ఆయనకు నొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవలెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడేమని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. చూసారా? కాబట్టి ప్రభువా నీకు ఇష్టమైతే, ప్రభా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను ముట్టుకో, నన్ను శుద్ధిని చేయంటే యేసు ప్రభు అతను ముట్టుకొని శుద్ధిని చేశాడు. కాబట్టి కుష్ఠరోగం అనేది ఎలాంటిదంటే, అది పుండు లోపల ప్రారంభమవుతుంది. లేవియకాండం 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 3వ వచనం. 13వ అధ్యాయం 3వ వచనమేనా అమ్మా? లేవియకాండం 13వ అధ్యాయం 3వ వచనం. ఆ యాజకుడు కాబట్టి మొట్టమొదటిగా ఈ కుష్ఠరోగం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే శరీరం లోపల ప్రారంభమవుతుంది. మిగతా రోగాలేమో శరీరం పైన ప్రారంభమవుతుంది. కుష్ఠరోగం ఎక్కడ పుడుతుంది? పుండు అది లోపల ప్రారంభమై లోపల నుంచి బయటకు వస్తుంది. అర్థమైందండి? ఇందాక మనం 13:3 ఏం జరుగుతుందంటే అది లోపల పుడుతుంది, అంతే కదమ్మా? మళ్ళీ ఒకసారి
13 ఆ యాజకుడు పొడను చూడగా కాబట్టి అంటే ఇది కుష్ఠం అనేది శరీరం లోపల ప్రారంభమై అది లోపల నుంచి బయటకు వస్తుంది. అది మొదటి పరిస్థితి. అలాగే పాపం అనే కుష్ఠం ఎక్కడ ప్రారంభమవుతుంది? లోపల. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు 7:20 ఆ లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి లోపల నుంచి బయలు వెళ్ళి కుష్ఠరోగం లోపల నుంచి బయటికి, శరీరం బయటకు వచ్చి అపవిత్రం చేస్తుంది. అలాగే పాపం అనే రోగం హృదయం లోపల నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తుంది. కాబట్టి కుష్ఠరోగం మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డీపర్ దాన్ స్కిన్, అంటే శరీరం చర్మము లోపల ఆ పుండు పుడుతుంది. అది మొదటి విషయం. రెండవది, ఈ పుండు పుట్టిన తర్వాత అది అక్కడే ఉండదు. అదేముంటుందంటే ఇట్ స్ప్రెడ్స్. చూడండి, అదే లేవియాకాండం 13వ అధ్యాయం 7-8 వచనాలు. 13:7-8. అయితే వాడు కనబడిన తర్వాత విస్తారముగా వ్యాపించిన ఎడల రెండవసారి కనబడవలను. అప్పుడు ఆ పక్కు చర్మమందు. కాబట్టి రెండవది ఏం చేస్తుందంటే ఈ కుష్ఠరోగం ముందు లోపల పడుతుంది, అది లోపల నుంచి బయటికి చర్మం మీదకి వస్తుంది. చర్మం మీదకి వచ్చిన తర్వాత రెండవది ఏం చేస్తుంది, అక్కడ ఒక దగ్గర ఉండదు. ఏం చేస్తుంది, అది వ్యాపిస్తుంది. కొంచెం 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 తినేస్తుంది శరీరాన్ని, శరీరం అంతా వ్యాపిస్తుంది. రెండవది పాపం, ఒక పాపము మరొక పాపానికి దారితీస్తుంది. తెలుసా, ఒక వ్యక్తి ఒక పాపం చేసి ఆ పాపంతో ఆగిపోడు. దావీదు మొట్టమొదటిగా ఏం చేశాడు, ఆ స్త్రీని చూశాడు కదా, మరి అందరితో ఆగిపోయాడా? ఆ పాపం ఏం చేసిన, ఆమెతో పాపం చేసేటట్లు చేసింది కదా, సీతో పాపం. రెండవది, మరి అంతటితో ఆగాడా? అందరితో ఆగాడా? ఈ పాపాన్ని తన భర్త మీదకి, ఉరియా మీదకి నెట్టాలని ప్రయత్నం చేశాడు. అది సాధ్యపడిందా? సాధ్యపడలేదు. సాధ్యపడకపోతే ఏం చేశాడంటే తర్వాత మరొక ఉత్తరం రాశాడు. ఏమని? యోవాబు చేత ఉత్తరం రాసి పంపించాడు. అబద్ధ సాక్ష్యాలు అన్ని లేనిపోయినాయి. మళ్ళీ ఆ తర్వాత ఆగాడా? నాలుగోది ఏం చేశాడు, ఆ వ్యక్తిని చంపించి వేశాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో 4 ప్రధానమైన ఆజ్ఞలు ఉల్లంఘించాడు. ఒకటి, నీ పొరుగువాని భార్యను ఆశించాడు. రెండవది, వ్యభిచరించాడు. మూడవది, అబద్ధ సాక్ష్యము పలకరాదు, లేనిపోని కబుర్లన్నీ రాసి పంపించాడు. నాలుగవది, నరహత్య చేయరాదు, నరహత్య చేశాడు. ఎంత ఘోరమైన పాపం! ఒక పాపం మరో పాపానికి దారితీస్తుంది. దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? దొంగతనం ఒక్కడొచ్చి చేసిపోతాడా? దొంగతనం చేసిన వాడికి మీరు ఎవరైనా అడ్డం వచ్చారు అనుకో, వాడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. దొంగతనమును, హత్యను నాశనం చేయడం తప్ప, అంటే ఒక పాపం మరో పాపానికి. అబద్ధం అనే పాపము, అబద్ధం అనే పాపము అన్ని పాపాలకు ఫిట్ అయింది. కాబట్టి నేను ఒక్క పాపమే చేశాను అనడానికి లేదు, అది విస్తరిస్తుంది. పాపాలు ఇందాక లిస్టు చూసామని, ఎన్ని పాపాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో పాపాలు. కాబట్టి ఒక పాపం మరొక పాపానికి, ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం, మరొక పాపాన్ని కప్పించుకోవడానికి మరొక పాపం. పాపాలమయం. మన జీవితం అంతా పాపాలమయమే. ఇది కుష్ఠరోగం, ఇది పాపపు కుష్ఠం. పాపపు కుష్ఠం ముందు చర్మము లోపల ప్రారంభమవుతుంది. ఇట్ ఈస్ ఇన్ డీపర్ దాన్ స్కిన్, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ స్ప్రెడ్స్. ఇది అంతకంతకు విస్తరిస్తుంది కదా. మీరు తెల్ల పొడవ వాళ్ళు ఉండేవాళ్ళని చూడండి, వాళ్ళు కూడా ఏం చేస్తుందంటే అది కుష్ఠు కాదు కానీ అది వ్యాపిస్తుంది. ఇక కుష్ఠు ఇంకెంత వ్యాపిస్తుంది? పాపం అనేది విస్తరిస్తుంది, పాపం అనేది వ్యాపిస్తుంది అన్నది అది రెండవ సంగతి. మూడవది ఏమిటంటే అదే 13వ అధ్యాయం 3వది ఏమిటంటే 44-45 లేవియాకాండం 13వ అధ్యాయం. వాడు కుష్ఠరోగి, అపవిత్రుడు,
మూడవది ఏం చేస్తుందంటే ఇట్ డిఫైల్స్ హిమ్. ఏం చేస్తున్నారు అతన్ని? ఆ కుష్టు అతను ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. పాపము చేయవాడు ఎవరు? పరిశుద్ధుడా అపవిత్రుడా? అపవిత్రుడు. మనమందరం పాపం చేశాం కాబట్టి మనందరం అపవిత్రులమయ్యాం. మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. అపవిత్రమైన జీవితం, మాలిన్యమైన జీవితం. కాబట్టి మూడవది కుష్ఠరోగం ఏం చేస్తుందంటే మొదటిగా అది లోపల ప్రారంభమై బయటకు వస్తుంది. రెండవది అంతకంతకది విస్తరిస్తుంది. మూడవది ఇట్ డిఫైల్స్, అపవిత్రునిగా చేస్తుంది. పాపం అనేది నిన్ను నన్ను అపవిత్రునిగా చేస్తుంది. మనం అందరం కూడా అపవిత్రులమే. ఒకప్పుడు రక్షణ పొందక ముందు ఈ లోకంలో యేసుప్రభువుని ఎరగని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళందరూ అపవిత్రులే. వాళ్ళు పవిత్రులుగా వాళ్ళు అనుకుంటారు కానీ వారి హృదయం అంతరంగం మరి అది అపవిత్రమైన జీవితం, మాలిన్యమైన జీవితం, మురికి జీవితం, అపరిశుద్ధమైన జీవితం. అది మన స్థితి. మనం మూడంతలుగా చనిపోయిన వాళ్ళం. ఇక నాలుగవది కుష్టు ఏం చేస్తుందంటే అక్కడే 46 13:46 వారి కలిగిన దినములన్నీ అపవిత్రుడై ఉండను గనుక ప్రత్యేకముగా నివసించాలి. ఎట్లుండాలి? వారి నివాసం పాలమునకు వెలుపల, సమాజమును దూరంగా ఉండాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి, సమాజ మందిరానికి దూరంగా ఉండాలి. వెలిపోయబడిన వాడు ఇట్ ఐసోలేట్స్ హిమ్, ప్రత్యేకింపబడిన వాడుగా ఉండాలి. నరకంలో ఎట్లుంటారు? ఇట్లుంటారా? ఒంటరిగా అక్కడొక్కడు ఏడుస్తూ ఉంటారు. అర్థమైందండి? పాపం అనేది మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంది. కుటుంబంతో చక్కగా జీవించేవాడు ఏదైనా తప్పు చేసి నేరం చేసి జైల్లో పడ్డాడు అనుకోండి, ఎట్లా ఉంటాడు? జైల్లో ఒంటరిగా కూర్చొని, తనకున్న ఒక రూమ్ ఇస్తారు, గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకట్లా ఒంటరిగా స్థితి వచ్చిన తనకి? అతను నేరం చేశాడు. ఆ నేరానికి శిక్ష ఏమిటంటే అతను ఒంటరి వాడైపోయాడు. ఏడుస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఈ పాపం అనే కుష్టు మొట్టమొదటిది ఆ చర్మము లోపల ప్రారంభమవుతుంది. రెండవది అంతకంతకు విస్తరిస్తుంది. మూడవది ఇది అపవిత్రునిగా చేస్తుంది. నాలుగవది ఇది ప్రత్యేకంగా ఒంటరిగా చేస్తుంది. ఐదవది ఇదేం చేస్తుందంటే చూడండి 13వ అధ్యాయం 52వ వచనం, లేవియాకాండం 13:52. కావున అతడు ఉన్నదో నారతోనేమి వెంట్రుకలతోనేమి వస్తువును అగ్ని చేత, ఇంకా చివరికి ఆ కుష్టుకు అంతం ఏంటి? అగ్ని చేత. పాపం అనే కుష్టుతో నిండిన వానికి వాటి డెస్టినేషన్ ఏంటిదంటే చివరికి నిత్య నరకాగ్ని. కాబట్టి కుష్టు అనేది లోపల ప్రారంభమవుతుంది. పాపానికి కేంద్రం నీ హృదయమే. హృదయంలో పాపం ఉంటుంది, అక్కడి నుంచి అది బయలు వెళ్తుంది, అది అంతలా విస్తరిస్తుంది. బైబిల్ అందుకే ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎందుకంటే అక్కడి నుంచి జీవజలాధారాలు బయలుదేరుతాయి. కాబట్టి హృదయంలోంచి పాపం విస్తరిస్తుంది, నోట్లోకి వస్తుంది, చేతిలోకి వస్తుంది, కాళ్ళలోకి వస్తుంది, ఆలోచనలోకి వస్తాయి. అన్ని పాపం అంతా విస్తరిస్తుంది. విస్తరించిన పాపం ఏం చేస్తుంది? మూడవదిగా మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రుని చేస్తుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కుష్ఠరోగం మనిషిని అపవిత్రులను చేసినట్లుగా పాపం అనే కుష్టు నిన్ను నన్ను అపవిత్రునిగా చేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, మనం అపవిత్ర. నాలుగోది ఇది ఏం చేస్తుందంటే ఒంటరితనం. ఒంటరిగా బాధపడాలి. తప్పిపోయిన కుమారుడు పాపం చేసినప్పుడు తండ్రికి దూరంగా వెళ్ళి అన్నీ కోల్పోయి సమస్తం కోల్పోయినప్పుడు అందరూ విడిచినప్పుడు ఏమైపోయాడు? ఒంటరి వాడైపోయాడు, ఏడుస్తున్నాడు, అయ్యో నా తండ్రి. ఐసోలేట్స్. ఐదవది ఏమిటంటే ఆఖరికి ఈ యొక్క కుష్టు పేకలు, ఈ వస్త్రాలు ఇవన్నీ ఏం చేయాలి? అగ్నిలో కాల్చివేయాలి, అంతే. చివరికి మానవ జీవితం పాపము కుష్టుతో జీవించేవాడు పాపమునకు వచ్చే జీవితం మరణం, అనగా నిత్య నరకాగ్ని. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను, పాపపు కుష్టుతో నిన్ను నన్ను యేసుప్రభు వారు
కరుణించాడు. ఆయన నిన్ను రక్షించడం కొరకు కలవరి శిలువలో ఆయన వేదన అనుభవించాడు. చూసారు, ఎటువంటి ప్రేమ కనపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో కథలోకి వెళ్దాం మనం. మరి 17వ అధ్యాయం లూకాసు వార్త 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకోండి వారితో చెప్పాను. ఆ రోజుల్లో కుష్ఠరోగం పోయిందా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? యాజకులు చెప్పాలి. పొడవుందా, అదేమైనా విస్తరించిందా నిర్ణయించాలి. మీరు వెళ్ళి యాజకుని కనబరుచుకొని చెప్పగానే వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. అంటే అర్థం ఏంటిది? ఏ శుద్ధి? ఎట్లా స్వస్థపరచబడ్డారు వాళ్ళు? ఎట్లా స్వస్థపరిచాడు అంటే వాళ్ళు యేసు ప్రభు వారి మాట విని విధేయత చూపించి నమ్మి యాజకుని యొద్దకు వెళ్తున్నారు. అంటే విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం బైబిల్లో ఉంది. అంటే విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. కాబట్టి విశ్వాసం అనేది స్వస్థపరుస్తుంది. విశ్వాసం అనేది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి వారు విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు వారు ఆయన మాట చెప్పాడు, ఆయన మాట జరిగి తీరుతుందని చెప్పి వారు విశ్వాసంతో వెనుదిరిగారు. యాజకుల యొద్దకు వెళ్తున్నారు. వెళ్ళుచుండగానే శుద్ధులైరి. ఇంకా వెళ్ళలేదు. అంటే యేసు ప్రభు వారి యొక్క స్వస్థత ఎంత ఇన్స్టెంట్ తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు మనం ఎంత ఘోర పాపలమైనా సరే, ఎన్ని పాపాలు చేసినా యేసు ప్రభు నన్ను కరుణించు. ఒకసారి ఇద్దరు వచ్చారు దేవాలయంలోకి. ఒకడేమో పరిచయుడు, మరొకరు సుంకరి. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? పొడవైన ప్రార్థన చేశాడా? ఏమి చేయలేదు. ప్రభువా పాపినే నన్ను కరుణించు, అంతే. వెంటనే కరుణించాడు. నీతిమంతునిగా నువ్వు యథార్థంగా హృదయపూర్వకంగా పలికిన ఒక్క మాట అదేంటి 10 సార్లు అర్థం లేని ప్రార్థన, పొడవైన ప్రార్థన చేసే బదులు అర్థవంతమైన యథార్థమైన ఒక్క మాట అయినా చాలు. ఆరాధన ప్రార్థన ఒక్క మాట అయినా చాలు. కాబట్టి మరి వీళ్ళు వెళ్ళారు. వెళ్తున్నప్పుడు వీరు శుద్ధులయ్యారు. కథ అంతటితో అయిపోలేదు. 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. గొప్ప శబ్దంతో, అయ్యో ప్రభువా, నీవు నన్ను కరుణించకపోతే నా జీవితకాలం నేను అపవిత్రుడిని, నా కుటుంబానికి దూరంగా ఉండేవాడిని, సమాజానికి దూరంగా ఉండేవాడిని, దేవుని మందిరానికి దూరంగా ఉండేవాడిని. నా జీవితం అంతా ఇలాగే పాలెం వెలుపల ఉండి భిక్షం ఎత్తుకుంటూ అవమానకరంగా బ్రతుకుతూ నేను అలాగే తెచ్చావని ప్రభువా, నా లాంటి పాపం నువ్వు కరుణించావయ్యా అని చెప్పి అతను ఏం చేశాడు? గొప్ప శబ్దంతో మరి ఎలుగెత్తి దేవుని మహిమపరుస్తూ వచ్చి యేసు ప్రభు వారి పాదాల మీద పడ్డాడు. వాడెవడు? సమరయుడు. అంటే వాడు సమరయుడు. మిగతా 9 మంది ఎవరు? యూదులు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వేర్ ఆర్ ద 9? ఆ 9 ఎక్కడ? ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? ఆ 9 ఉన్నామా? ఆ ఒక్కడిలో ఉన్నామా? ఆ ఒకడు ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరిచాడు, స్తుతించాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. కొంతమంది మిగతా 9 మంది ఎంత కృతజ్ఞులు. యేసు ప్రభు వారు అయ్యో మమ్మల్ని స్వస్థపరిచాడు అని కృతజ్ఞత ఉండాలా లేదా? ఎవరైనా ఏదైనా చేస్తే, మనం సహాయం చేస్తే వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్పకపోతే ఎట్లుంటుంది మనకి? కనీసం కృతజ్ఞత చెప్పకపోతే. కొన్నిసార్లు నాకు స్కూటర్ ఉన్నప్పుడు ఎవడన్నా లిఫ్ట్ అడిగేవాడు. అడిగితే లిఫ్ట్ ఇచ్చేవాడు. వాడు దిగి వెళ్ళిపోతూనే ఉంటాడు, ఏమి చెప్పడు. ఎట్లా ఉంటుంది? ఎంత కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న సహాయానికి ఎంత ఫీల్ అయితే ప్రాణం పెట్టిన ప్రాణనాథుడైన యేసునాథునికి మనం కృతజ్ఞత చెప్పకుండా, ఆరాధించకుండా వెళ్ళిపోతాడు. ఎంత బాధపడతాడు. నిజంగా ఆయన బాధపడ్డా లేదా? ఆయన అన్నాడు, మరి 10 మంది కుష్ఠులైన కారా ఆ 9 ఎక్కడ? అంటే అర్థం ఏంటంటే ఆ 9 నీకులాగొచ్చి నన్ను మహిమపరిస్తే ఎంత బాగుండు. యేసు ప్రభు వారు నీ నుంచి ఆశించేది నీ డబ్బు కాదు, నీది ఇంకేది కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, కాదు, కానీ నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట, ప్రభువా నీకు వందనాలు, నా జీవితంలో నీవు చేసిన మేలుకు నీకు వందనాలు. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రాణమా, వింటున్నారా, నిద్రపోతున్నారా?
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారములో. మనం 10 మేళ్ళు దేవుడు చేస్తే ఎన్ని మరుస్తాం? మనం 9 మరుస్తాం. ఒక్కటే 10%. 10 మందిలో ఒకడు వచ్చినంటే పర్సంటేజ్ ఎంత? 10%. అంటే మనం దేవుడు మనకు 100 మేళ్ళు చేస్తే మనం 10కే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. రోమీలకు పత్రిక రోమా 1:21. రోమా 1:21. వారు దేవుని ఎరిగియు మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కాబట్టి కృతజ్ఞతలు చెల్లింపు లేదట వాళ్ళు. నువ్వు కృతజ్ఞత చెల్లించేవానిగా ఉన్నావా? కృతజ్ఞుడిగా ఉన్నావా? దేవుడు చేసిన మేలు మరవకుండా ఎలా ఉండగలం మనం? ఆహారం ఇచ్చేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆయుష్ ఇచ్చేది ఆయనే, సమాధానం ఇచ్చేది ఆయనే, నెమ్మది ఇచ్చేది ఆయనే. ఇంకేమైనా మనం ఏమైనా చేయగలమా? దేవుడు లేకుండా ఏమైనా చేయగలం? అసలు బ్రతకగలమా మనం? మనకు భోజనం పెట్టే దేవుడు ఎవరు పెడతారు? భోజనం పెళ్ళైన వాళ్ళకు భార్య పెడుతుంది, పెళ్లి కాని వాళ్ళకు తల్లి పెడుతుంది అని మీరు అనుకుంటున్నారా? కాదు. నాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది అనుకోండి, నేను భూస్వామిని, నేను అనుకుంటా నేను బాగా డబ్బు సంపాదిస్తా, మంచి పంట పండిస్తా అంటాం. దేవుడు కోప్పడి 1 సంవత్సరం వర్షం కురిపించకపోతే ఈ 100 ఎకరాలు ఏమైపోతాయి? పాడుదిబ్బైపోతుంది. ఆకాశం నుంచి ఆయన వర్షాన్ని ఫలవంతం లేని ఋతువులు పంపించకపోతే, ఆయన మేలు చేయకపోతే ఎవడు ఏమీ చేయలేదు. దేవుడు ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి సమస్తమైన మేలు దేవుని మూలంగా పొందుతున్నాం, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన దీవెనలు. కానీ కుష్ఠరోగులు ఏం చేశారంటే 9 మంది కృతజ్ఞత లేని వారు వారు కృతజ్ఞులు. చాలా మంది ఆదివారం వస్తున్నారు, వెళ్తున్నారు, నేను గమనిస్తున్నాను. చేసిన వాళ్ళే చేస్తున్నారు ఆరాధన చేయడానికి ఆటంకం ఏంటి చెప్పండి? యేసు ప్రభువా, నువ్వు నా పాపాలు క్షమించావు, నాకు నెమ్మది ఇచ్చావు నాయన, నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దీనికి ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా? ఒక 6 నెలలు 50,000 ఫీజు కట్టి చెప్పండి, 4 మాటలకి 2 మాటలకి. అంటే ఇప్పుడు మీరు ఏ లిస్టులో ఉన్నారో ఆరాధన చేయని వాళ్ళు? సమయం దొరకకపోతే ఆరాధన చేయకపోతే అది వేరే విషయం. కానీ దేవుడు మానవు నుంచి రక్షింపబడిన ప్రతి విశ్వాస నుంచి ఆయన ఆశించేది ఒకే ఒకటి, ఏంటట? ఆరాధన, కృతజ్ఞత, స్తుతులు చెల్లించాలి. అది చాలు ప్రభువుకు. ఇంకేమవుతా ఆయనకు? నీ డబ్బు, నీ యొక్క ఆస్తి, అంతస్తు, నీ అందరూ ఏమి కోరుకోడు ఆయన. ప్రభు కావాల్సింది నీ హృదయాంతరాంతరించి పెళ్లిపెక్కిన అద్భుతమైన ఆరాధన దేవుడు కోరుకుంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు, ఇప్పుడు చూడండి, ఇంకా స్టోరీ అయిపోలేదు. లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో, ఎట్లా చేయాలి ఆరాధన? గొప్ప శబ్దంతో, కుసుకుసు అనొద్దు, కుసుకుసు అనొద్దు. మా నాయన కోప్పడితే ఎట్లా కోప్పడేవాడు అంటే, ఆయన అరిస్తే ఆ దద్దరిల్లిపోయేది. ఎంతోమంది భయపడేవాళ్ళు, అంత గంభీరమైన వాయిస్. ఇప్పుడన్నా చర్చి పాస్టర్ వచ్చి ప్రార్థన చేయమంటే ఇట్లా చేసాం. నిజంగా మా నాయన సంగతి చెప్తున్నా. ఎవరైనా మనం తిట్టమంటే బల తిడతాం, ఆరాధన చేయమంటే మాటలు రావు. ప్రాక్టీస్ చేయాలి. ఇంటి దగ్గర మీరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి. అర్థమైందా? భయపడకూడదు, 2 మాటలైనా పలకాలి. ఏం చెప్పి తను వచ్చి యేసు ప్రభు పాదం మీద మహిమపరిచాడు. ప్రభా, నీకు మహిమ కలుగును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ నామం స్తుతింపబడును గాక, నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు. నా కోసం నువ్వు ప్రాణం పెట్టావయ్యా, రక్తం కార్చావు, తిరిగి లేచావు, నా పాపాలు క్షమించావు, జీవగ్రంథంలో నీ పేరు లిఖించావు. ఎన్ని మాటలు చెప్పొచ్చు, ఎన్నైనా ఆరాధన చేయొచ్చు, ఎన్ని మాటలైనా ఆరాధన చేయరు. దయచేసి ఆరాధించండి. ఆరాధన చేయకుండా వెళ్తే మీరు కృతజ్ఞులు కాదు కదా, కృతజ్ఞులు అవుతారు. దేవుడు చేసిన మేలులు మరిచే వాళ్ళు అవుతారు.
107వ కీర్తన 22వ వచనం. కీర్తన గ్రంథం 107:22. 107:22. దొరకలేదా? 22వ వచనం అమ్మా. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో. చూసారు కాబట్టి మన దేవుని కృతజ్ఞత. అదేవిధంగా 6వ వచనంలో 21 మధ్యలో ఉంది, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి వందనాలు చెల్లించాలి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా మందిరానికి వచ్చిన వాళ్ళు, నువ్వు రక్షింపబడినట్లయితే దేవుడి పాపాలు, నీ పాపాలు క్షమించాడన్న అనుభవం నీకుంటే, యేసు నా కొరకు క్రయం చెల్లించాడు, నా కొరకు ప్రాణం పెట్టాను అనుకుంటే, నువ్వేం చేయాలంటే నువ్వు కృతజ్ఞతలు ఒక్క మాట అయినా చాలు, 2 మాటలైనా చాలు. పొడవైన ఆరాధన, ఇక్కడ పొడవైన ఆరాధన చేయడానికి సమయం కూడా లేదు. ఒకవేళ పొడవైన ఆరాధన చేస్తే దేవుడు ఏం మెచ్చడు. ఇంత పొడుగు ప్రార్థన చేశాడు. ఎవరైనా పరిచయుడు విన్నాడా ప్రార్థన? వినలేదు. కానీ ఒకటే ఒక మాట, యేసు ప్రభువా నా పాపమే నన్ను కరుణించు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయొద్దు. యేసు ప్రభువా పాపమే నన్ను కరుణించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా నన్ను కరుణించని అంటే అర్థమైనది అది ప్రార్థన. ఆరాధన అంటే అర్థమైంది, ప్రభువా యేసు ప్రభువా పాపమే నన్ను కరుణించినందుకు నీకు వందనాలు. ఈ మాట చెప్పడానికి ఏమొచ్చిందండి? ఎందుకు నోరు మూసుకొని వెళ్తారు? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తూ ఆరాధన చేయకుండా వెళ్తున్నారు. చేసే వాళ్ళేమో ఎంతో సేపు చేస్తున్నారు, చేయని వాళ్ళేమో అలాగే నోరు మూసుకొని వెళ్తున్నారు. దయచేసి అలా చేయకండి. యేసు ప్రభువు వారు బాధపడతాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? 10 మంది శుద్ధులైన కాదా ఆ 90 అంటే అర్థం ఏంటిది? ఆ 90 కూడా ఆరాధన చేయాలి. ఎందుకు చేయట్లేదు? ఎందుకు రాలేదు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న యేసు ప్రభు వారు ఇక్కడ 30 మంది రక్షించాడు. 30 మంది కూడా యేసు ప్రభువుని ఆరాధించాలా లేదా? లేకుంటే 2-3 ఆరాధించాలా? బాధపడతాడు ప్రభు. నీకోసం ప్రాణం పెట్టినవా యేసును బాధపడతావా? అలా చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఇంకా కథ అయిపోలేదు. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగుపడలేదా అని చెప్పి. అన్యుడు తప్ప. అంటే సమరయులు ఆ రోజులు అన్యులుగా భావించే వాళ్ళు యూదులు. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచబడిన వాడు ఎవడను లేడా? ఎంత మాట ఇది! మన జీవితంలో గుండా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన పాటల ద్వారా మనం దేవుని ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఆ మహిమపరిచే ముందు ఇట్లా అంటారు మీరు. ఆ మాట నిద్రపోతున్న కొంత భయపరచ ఏం చేయాలి? మనం కేవలం నోటి మాట ద్వారా కాదు, మన ప్రవర్తన ద్వారా, మన యాక్షన్స్, వర్డ్స్, డీడ్స్, మన ప్రవర్తన అన్నిటి ద్వారా దేవుని మనం మహిమపరచాలి. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వారు చివరికి ఒక మాట అన్నాడు, అది చూసుకొని ముగిద్దాం. ఏమన్నాడంటే 19వ వచనం, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వారితో. అంటే ఆల్రెడీ స్వస్థత పొందాడా ముందే? మరి ఇప్పుడు మళ్ళీ అంటాడేంటి యేసు ప్రభు వారు? ఇదేం స్వస్థత? ఆత్మ స్వస్థత. 9 మంది శరీర సంబంధమైన స్వస్థత మాత్రమే పొందారు, వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం శరీరం సంబంధమైన కుష్ఠరోగం పోయింది, పాపపు కుష్టి కూడా పోయింది. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. లూకా 7:50. అందుకు ఆయన, నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదానివై. అది అంటే అర్థమైనది. ఇక్కడ నీ విశ్వాసం నేను రక్షించనని లూకా 7:50లో ఉంది. ఇక్కడ లూకా 17 ఎన్నో వచనం ఇది అమ్మా? లూకా 17:19 ఉంది, నీ విశ్వాసం నిన్ను. అంటే 2 ఒకటే. అంటే ఆత్మ సంబంధమైన స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత మీకు అంటే ఏం స్వస్థత కలిగింది? మనోళ్ళు అనుకుంటారు ఆయన దెబ్బలు కనవలసి యేసు ప్రభు వారు కొలా దెబ్బలు తిన్నాడు కాబట్టి నాకు రోగం పోయింది, నాకు కలరా పోయింది, నాకు ఆ జాండీస్ పోయింది అనుకుంటారు. కాదు, అక్కడ కాంటెస్ట్లో రాసింది ఏంటంటే ఏ రోగం పోయింది? అది పాపరోగం గురించి రాశారు అక్కడ. పాపరోగంతో పాటు శరీర రోగం, మానసిక రోగం, ఆత్మీయ రోగం అన్నీ పోతాయి. అర్థమైందా? అయితే
ఈ ఒక్క కుష్ఠరోగి తిరిగి రావటం వల్ల బాగైన వాడు మిగతా 10 మంది శుద్ధులయ్యారు, కానీ 9 మందికి ఏ స్వస్థత వచ్చింది? ఏ స్వస్థత? శరీర సంబంధమైన. ఒక్కడు మాత్రం ప్రభు పాదాల మీద పడ్డాడు, ప్రభు అతని పాపాలు క్షమించాడు, యేసు ప్రభు వారు ఆయన చేర్చుకున్నాడు, అతనికి మరలా అన్నాడు. మొదటిసారి స్వస్థత శరీర సంబంధమైన స్వస్థత, రెండవసారి స్వస్థత నీ విశ్వాసము. నీ విశ్వాసం అనగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నేను నీ ఇంటి వాళ్ళని రక్షింపబడతాడు. రక్షణని పొందాడు, వాడు రక్షించబడ్డాడు, దేవుని కుటుంబంలో చేర్చబడ్డాడు, నిత్య జీవం వచ్చింది, పరలోకానికి వెళ్ళాడు, జీవగ్రంథంలో పేరు లిఖించబడింది. ఎంత అద్భుతం! ప్రభు అయిన యేసు కేవలం శరీర సంబంధమైన రోగాలు చాలనుకుంటావా? ఒక ఆమె చేవెళ్ళ చర్చికి వచ్చింది, రెడ్డి కులం. వచ్చిన తర్వాత, అక్క మరి ఎందుక నీ బాధ ఏంది, ఎందుకు అన్న? ఏం లేదన్నా, నా బిడ్డకు పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, వాడు ఇంజనీరింగ్ చదివాడు. అయితే ప్రార్థన చేసినాం చాలా నెలల తరబడి. ఆమె బిడ్డకు పెళ్ళి అయింది, కొడుకుకు ఉద్యోగం వచ్చింది, ఆయన భర్తకు మెంటలు వచ్చింది, బాగా అయ్యిండు, 3 అయినాయి. ఇప్పుడు ఏమైందంటే మందిరాన్ని విడిచిపెట్టింది. అంటే ఆమె దేంతో సంతృప్తి పడింది? శరీర సంబంధమైన స్వస్థత నాకు చాలు అంటే 9 మంది లిస్టులో ఉంది ఆమె. కాబట్టి ఆమె మందిరానికి రావట్లేదు. ఆమెకు ఆత్మ సంబంధమైన స్వస్థత అక్కర్లేదు, ఆమెకు పరలోకం అక్కర్లేదు. అయ్యో ఏళ్ళకి రావట్లేదంటే మా వాళ్ళే ఉంటారేమో. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. దేవుని బిడ్డలంగా రెండంతల యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే సంపూర్ణమైన స్వస్థత. ఇంగ్లీష్లో హోల్ అనే మాట రాయబడింది. ఏమని రాయబడింది? హోల్ అంటే సంపూర్ణమైన స్వస్థత. అంటే అందులో శరీర స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత అనే మాటలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు ద్వారా ఇతను స్వస్థపరచబడ్డాడు, క్షమించబడ్డాడు, రక్షించబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఆ ఒక్కని వలె మరి ఆత్మ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత పొంది రక్షించబడే దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక.